హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బ్లాక్ మెయిల్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీ మనకి కరెంట్లీ సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది ఒక తమిళ్ మూవీ, సో తమిళ్లోనే చూడాలి. తెలుగు వర్షన్ లేదనుకుంటాను సన్ నెక్స్ట్లో. అండ్ ఈ మూవీలో జీవి ప్రకాష్, శ్రీకాంత్ అండ్ బిందు మాధవి వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఒక 2 hours ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఒక 2 డిఫరెంట్ స్టోరీస్‌ని కనెక్ట్ చేసినట్లు మనకి చూపిస్తారు. జీవి ప్రకాష్ ఒక ఇష్యూలో ఇరుక్కోవడం వల్ల ఒక గ్యాంగ్‌స్టర్ ఏం చేస్తాడంటే తన గర్ల్ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేసినట్టు అంటే తీసుకెళ్ళిపోతారు. తనని విడిపించుకోవాలంటే ఆయనకొక మనీ కావాలి. ఒక అమౌంట్ కావాలి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అండ్ బిందు కపుల్ అనమాట. వీళ్ళిద్దరికీ ఒక పాప ఉంటుంది. చిన్న పాప. ఆ పాపని కిడ్నాప్ చేస్తారు. సో, ఈ 2 స్టోరీస్ ఎలా కనెక్ట్ అయ్యాయి అండ్ ఫైనల్‌గా ఆ పాప వీళ్ళకి దొరికిందా లేదా అన్నదే మనకి అండ్ మిగతా స్టోరీ అనమాట. అండ్ జీవి ప్రకాష్ ఎలాగా ఆ ఇష్యూ నుంచి బయటకొచ్చాడు. ఈ 2 స్టోరీస్ ఎక్కడ కలిసాయి అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా ఒక 2 hours ఉంటుంది. స్టార్టింగ్ ఓకే. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఏదో చూస్తున్నాము. ఓకే. ఒక రీజన్ ఉంది అన్నట్టు నేను స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఒక 1 అవర్ అయ్యేసరికి ఓయమ్మో! ఏంట్రా బాబు ఇది ఇంకా కదలట్లేదు ఎక్కడికి అన్న ఫీలింగ్‌లో నేను ఉండిపోయాననమాట. మళ్ళీ ఒక ట్విస్ట్ అని చెప్పి ఒక దగ్గర పెట్టడం, దాని తర్వాత మళ్ళీ ప్రొలాంగ్ చేయడం అలా చేసి ఆ 2 అవర్స్ కంప్లీట్ డ్రాగ్ లాగా అనిపించింది. ఎక్కడో అంటే ఎంతూసియాజం అయితే ఎక్కడో ఉంది. అసలు వీళ్ళెవరు చేశారు? ఇది ఎవరు చేశారు? అంటే ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? ఒక్కొక్క సెర్టైన్ పాయింట్‌లో అనిపిస్తుంది. అయితే వీళ్ళు చేయలేదా అన్నట్టు అనిపిస్తది. బట్ స్టిల్ అన్నీ అదోలాగా ఉంటుందనమాట. అంత పర్ఫెక్ట్‌గా మనకి ఎంటర్‌టైనింగ్‌గా అయితే నాకు అనిపించలేదు. నాకు ఫస్టే చెప్పేస్తున్నాను. సో, ఆ 2 అవర్స్ కూడా కొంచెం ఓకేగా వెళ్ళాయి అని నాకనిపించింది. అండ్ ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే 'జీవి ప్రకాష్' గురించే చెప్పాలి. అస్సల యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదన్నట్టే చేశారు. ఒక ఫైట్ ఉంటుందనమాట. ఒక 6 ఫీట్ ఉండే అతనితోని ఇతను ఫైట్ చేస్తారు. ఈయనేమో ఇంతే ఉంటారు. ఆ ఫైట్స్ చూడ్డానికి బాలేదు. అండ్ చిన్న ఫైటే. అది జస్ట్ ఒక 2, 3 పంచెస్ అలానే ఉంటుంది. బట్ అది కూడా బాలేదు. అండ్ ఈయన యాక్టింగ్ చూస్తే అస్సల మినిమమ్ ఆ యాక్టింగ్ పలకదంటారు చూసారా ఫేస్‌లోని అలానే చేశారు. సో, దానివల్ల నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అలానే శ్రీకాంత్ అండ్ బిందు వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే బిందుకున్న ఒకే ఒక క్యారెక్టర్ సినిమా మొత్తం ఏడుస్తూ ఉండడమే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏడుస్తూనే ఉంటుంది బిందు. అది కూడా పోనీ చాలా చేశారు అంటే లేదు ఓకేగా అనిపించింది. ఎందుకంటే ఆ ఎమోషన్ ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనము ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆమెను కూడా సస్పెక్ట్ చేసేలా చూపిస్తారు. సో, దానివల్ల అంతగా కనెక్షన్ అన్నది అనిపించలేదు. శ్రీకాంత్ కూడా ఓకేగా చేశారు. ఇది మొత్తం పెర్ఫార్మన్సెస్ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళకన్నా మించిన పెద్ద కాస్ట్ ఏమి ఇంపార్టెన్స్ ఉన్న కాస్ట్ ఎవరు ఈ మూవీలో లేరు. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎంయూ మారన్. ఈయన ప్రీవియస్‌గా ఏ మూవీస్ చేయలేదనుకుంటే ఇదే ఫస్ట్ మూవీ. ఓకే అటెంప్ట్ అనే చెప్పొచ్చు. పెద్దగా ఇంకా థ్రిల్లర్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ అండ్ ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలాగా ఎలిమెంట్స్ ఏమి పెద్దగా ఈ మూవీలో ఇంట్రెస్టింగ్‌గా తీసుకురాలేదని నాకు అనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే, నేను ఈరోజు రివ్యూ పెట్టిన 2 మూవీస్ కూడా ఒక దానిలో 'జీవి ప్రకాష్' మ్యూజిక్ చేశారు. ఒక దానిలో యాక్టింగ్ చేశారు. 2 గూడా నచ్చలేదనమాట నాకు. సో, ఓకే. నాకైతే ఈ మూవీ ఓవరాల్‌గా నచ్చలేదు. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. ఈవెన్ ట్రైలర్ 1 మినిట్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అవన్నీ కొంచెం డౌన్ అయ్యాయి అన్న ఫీలింగ్‌తోనే నేను ఈ మూవీ చూసాను. దానివల్ల నాకు పెద్దగా నచ్చలేదు. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది తమిళ్‌లో ఉంది. బట్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అవైలబుల్‌గా ఉంది సన్ నెక్స్ట్‌లో. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.